దేవనామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చెబుతుంది. 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. చక్కని మాట ద్వారా దేవుడు ఈ యొక్క దినాన మనతో మాట్లాడుతున్నారు. ఎంతో చక్కని మాట. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి, దావీదు భక్తుడు ఏం చేశాడంట? దేవుని యొక్క నామములో, యెహోవా నామములో ఒక బలిపీఠాన్ని కట్టించాడంట. ఆ బలిపీఠాన్ని కట్టించి దాని మీద దహన బలులను సమాధాన బలులను అర్పించాడంట. అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద దహన బలులు సమాధాన బలులు అర్పించినప్పుడు దేవునికి విజ్ఞాపన చేయడం జరిగింది. బలి అర్పించిన తర్వాత అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆ ప్రార్థన విని ఏం చేశాడంట? దేవుడు తెగుల్ని ఆపేశాడంట. దేవుడు ఆ విజ్ఞాపన ఇక్కడ మనం గమనించినట్లయితే దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా, ఎవరు ఆలకించారు? యెహోవా దేవుడు ఆలకించి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, ఆ విజ్ఞాపన ఆలకించి, దేశం కొరకు చేయబడిన ఆ విజ్ఞాపన దేవుడు ఆలకించి, అప్పుడు దేవుడు ఆలకించిన పిదప అక్కడ తెగులు నిలిచిపోయిందంట. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు ఏం చేశాడు? యెహోవా నామంలో ఒక బలిపీఠాన్ని కట్టించాడు. బలిపీఠము అంటే అర్థం ఏంటంటే, ఎక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడో అక్కడ బలిపీఠం కట్టడం జరిగేది. బలిపీఠం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే చోటు అన్నమాట. దేవుడు ప్రత్యక్షమయ్యి తన యొక్క సంగతులు మనకు బయలుపరిచే ఆ చోటునే బలిపీఠం అంటారు. బైబిల్లో మనం గమనిస్తే కొంతమంది వ్యక్తులు కూడా బలిపీఠాన్ని కట్టారు. వారు ఏ విధంగా బలిపీఠం కట్టారు, ఏ విధంగా జయాన్ని పొందారు, ఒక్కొక్కరు ఏ విధంగా బలిపీఠం కట్టారో మనం గమనించినట్లయితే, ఒకసారి మనం మొదటిగా నోవహు కట్టిన బలిపీఠం గురించి చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఆదికాండం 9వ అధ్యాయం గమనించినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే క్షమించాలి, ఆదికాండం 8వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ 20వ వచనం చూద్దాం. 20వ వచనం, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. చూసారా? ఇక్కడ మనం గమనించినట్లయితే నోవహు భక్తుడు బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి, బలిపీఠం అంటే ఎట్లా కట్టేవాళ్ళు అంటే మట్టితోనన్నా కట్టేవాళ్ళు, లేదు కొంతమంది చెక్కిన రాతితో కూడా బలిపీఠాన్ని కట్టేవాళ్ళు. ఆ బలిపీఠాన్ని కట్టి ఏం చేసేవాళ్ళు అంటే, ఆ బలిపీఠం పైన ఏదైనా ఒక పవిత్ర జంతువుని కానీ పక్షుని కానీ వధించి ఆ బలిపీఠం మీద దహన బలులు సమాధాన బలులు అర్పించేవాళ్ళు. ఇక్కడ మనం గమనించినట్లయితే నోవహు భక్తుడు బలిపీఠాన్ని కట్టాడంట దేవునికి.
బలిపీఠాన్ని కట్టి పవిత్రమైన జంతువుల్ని, పవిత్రమైన పక్షుల్ని దాని మీద దహన బలిగా అర్పించాడంట దేవుడు. క్షమించాలి, నోవహు అర్పించాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ చూడండి 21వ వచనంలో, యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, అతడు బలి అర్పించాడు. కానీ ఆ బలి ఏ విధంగా ఉంది అంటే దేవునికి ఇష్టంగా ఉందంట. దహన బలి అర్పించినప్పుడు ఏమవుతుంది, దానిలో నుంచి పొగొస్తుంది. ఒక వస్తువు మండిపోతూ ఉన్నప్పుడు ఏమొస్తూ ఉంటుంది, పొగొస్తూ ఉంటుంది. ఆ పొగలో నుంచి ఆ కాలిన ఆ వస్తువు యొక్క వాసన వస్తూ ఉంటుంది. ఇక్కడ పవిత్రమైన పక్షుల్ని, పవిత్రమైన జంతువుల్ని దహన బలిగా నోవహు భక్తుడు అర్పించడం జరిగింది. దానిలో నుంచి వస్తున్న ఆ వాసనని దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రానిస్తాడంట అని మనసంతటితో దాన్ని స్వీకరించడం అన్నమాట. నోవహు యొక్క దహన బలి, అతను కట్టిన ఆ బలిపీఠం మీద అతడు అర్పించిన ఆ దహన బలి దేవునికి ఎలాగుంది, ఇంపైన సువాసన ఉందంట. ఇంపైన సువాసన ఉండి దేవుడు అక్కడ ఒక మాట అనుకోవడం జరుగుతుంది. మనం గమనించినట్లయితే 21వ వచనంలోనే చివరి లైన్ చూద్దాం. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అనుకుంటున్నాడు. సరే, నోవహు యొక్క బలిపీఠం మీద అర్పింపబడిన దహన బలి దేవునికి ఇష్టంగా ఉండడం ద్వారా దేవుడు ఒక ప్రమాణం చేసుకుంటున్నాడు. తన మనసులో తను అనుకున్నాడు, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని దేవుడు తనలో తాను అనుకున్నాడండి. ఈ పని ఇంకెప్పుడు కూడా చేయను, ఈ విధంగా మనుషులందరినీ నేను సంహరింపను అని అనుకున్నాడంట. ఇది నోవహు భక్తుడు చేసిన కఠిన బలిపీఠం అన్నమాట. ఆ బలిపీఠం మీద అతడు అర్పించిన ఆ దహన బలి దేవునికి ఎట్లా ఉంది, ఇంపైన సువాసనగా ఉందా. ఎంత చక్కగా ఉంది ఈ మాట నాకైతే. ఇంపైన సువాసనగా ఉందంట. నోవహు కట్టిన బలిపీఠము, దాని మీద అర్పించబడిన ఆ బలి దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. ఇంపైన సువాసనగా ఉండి దేవుడు ఏమనుకున్నాడు అంటే, నేను ఇప్పుడు చేసిన పని ఇక మీదట మరి అన్నడు కూడా నేను చెయ్యను అనుకున్నాడు దేవుడు. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మరి ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. నోవహు కట్టిన బలిపీఠము, ఆ బలిపీఠం మీద అర్పించబడిన బలి దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం, అబ్రహాము భక్తుడిని చూద్దాం. అబ్రహాము కట్టిన బలిపీఠము ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. మనం గమనించినట్లయితే ఇదే ఆది కాండము 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 22వ అధ్యాయం మనం గమనించినట్లయితే 9వ వచనం చూద్దాం. 9వ వచనంలో 3వ లైన్ చూద్దాం. అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇసాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము కూడా ఏం కట్టాడు, బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి ఎవరిని పెట్టాడు అక్కడ అంటే తన కుమారుడు ఇసాకును పెట్టాడు. ఆ బలిపీఠం మీద తన కుమారుడినే పెట్టాడు. పెట్టి ఏం చేశాడు, పీఠం మీద ఇసాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ఆ బలిపీఠం మీద ఏదైనా ఒక పశువును పెట్టి దహన బలి అర్పించాలి దేవునికి. కానీ ఇక్కడ అబ్రహాము ఎవరిని పెట్టాడు, తన కుమారుడినే బలిపీఠం మీద పెట్టి బలర్పించిపోతున్నాడు దేవునికి. మరి మనమేం పెట్టాలి, అబ్రహాము భక్తుడు కుమారుని పెట్టాడు. మరి మనమేం పెట్టాలి అంటే మన యొక్క అవిధేయతల్ని, మన బలిపీఠం మీద మనమేం పెట్టాలి అంటే మన అవిధేయతల్ని, మన పాపాలని, మన బలహీనతల్ని,
వాటిని మన బలిపీఠం మీద పెట్టి మనం ఏం చేయాలి అంటే వాటిని దహించాలి. అప్పుడే ఆ దహన బలి దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఇక్కడ దేవునికి అబ్రహాం భక్తుడికి మధ్యలో ఎవరు అడ్డుగా ఉన్నట్లుగా దేవుడు చూస్తున్నాడు అంటే తన కుమారుడైన ఇసాకు అడ్డుగా ఉన్నాడని దేవుడు చూస్తున్నాడు. నా కుమారుడి యొక్క బలిపీఠం ఎలా ఉందో నేను పరీక్షించాలి అని దేవుడు అక్కడ ఒక పరీక్ష పెట్టాడు. దేవుడు ఆ బలిపీఠం మీద తనకి దేవునికి మధ్యలో అడ్డుగా ఉన్న ఆ యొక్క కుమారుడైన ఇసాకుని ఆ బలిపీఠం మీద పెడతాడో లేదని దేవుడు పరీక్షించాడు. ఈ దినాన దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తున్నాడు. ఏమని అంటే నీ బలిపీఠం పైన ఉన్న అవిధేయతల్ని, పాపాలని, బలహీనతల్ని, ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విధంగా దిగజారిపోయావు వాటన్నిటినీ నువ్వేం చేయాలి? నీ హృదయం అనే బలిపీఠం మీద పెట్టి వాటిని ఏం చేయాలి? నువ్వు దహించాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీకు దేవునికి అడ్డుగా నిలిచిన ఆ యొక్క పాపాలని నువ్వేం చేయాలంటే బలిపీఠం మీద పెట్టి దహించాలి. హృదయం అనే ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న అవిధేయతలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్ళి వాటిని మనం దహించాలి. అంటే దేవుని యొక్క రక్తంతో వాటిని మనం ఏం చేయాలి? కడిగి శుద్ధి చేసుకోవాలి. చూడండి, అబ్రహాము భక్తుడు తనకి దేవునికి మధ్యలో అడ్డుగా నిలిచిన ఆ యొక్క కుమారుణ్ణి కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి అర్పణగా అర్పించడానికి ఏమాత్రం కూడా వెనక తీయట్ల. ఈరోజు నీకు ఏ పాపం ఇష్టంగా ఉందో, ఏ అవిధేయత ఇష్టంగా ఉందో, ఏ బలహీనత ఇష్టంగా ఉందో, ఏ దోషం ఇష్టంగా ఉందో, ఏ లోపత్వం ఇష్టంగా ఉందో, లోపము అంటే అపేక్ష, వేటిని మనం ఏమైతే ఇష్టంగా ఉందో దాని చేయాలి? బలిపీఠం పైన ఏం చేయాలి? విరవడం నేర్చుకోవాలి, దంచడం నేర్చుకోవాలి. అబ్రహాము తన కుమారుని బలిపీఠం మీద పెట్టడానికి మనము దేవునితో మరి సాహసం చెయ్యాలి అంటే మన బలిపీఠం మీద ఉన్న అవిధేయతలు ఏమిటో వాటిని మనం ఏం చేయాలి? సరిచేయాలి, దహించాలి. ఇక్కడ మరి అబ్రహాము కట్టిన బలిపీఠం ఈ విధంగా ఉంది. ఇంకా మనం గమనిస్తే ఒకసారి ఇసాకు కట్టిన బలిపీఠం ఎలాగుందో మనం చూద్దాం. మనం గమనించినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 25వ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే 25వ వచనం, అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇసాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇసాకు కట్టిన బలిపీఠాన్ని మనం గమనించినట్లయితే ఇసాకు ఏం చేస్తున్నాడంట? బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. ముందు ఏం చేస్తున్నాడు? ఇసాకు బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుని నామంలో ఏం చేస్తున్నాడు? ముందు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన పిదప అప్పుడు అక్కడ గుడారం వేయడం మొదలుపెట్టాడు. గుడారం వేసి ఇంకో పని ఏం చేస్తున్నాడు? ఇసాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి, పనిని ప్రారంభిస్తున్నాడు. అంటే మొదటగా మనం ఏం చేయాలి? మన బలిపీఠాన్ని మనం దేవుని సన్నిధిలో మనం కట్టుకోవాలి. ఈ రోజుల్లో మన బలిపీఠం ఏంటంటే మన హృదయమే మన యొక్క బలిపీఠం. దేవునికి మనం కట్టే బలిపీఠం ఏంటయ్యా అంటే మన హృదయమే. మన హృదయం అనే బలిపీఠాన్ని దేవుని ఎదుట మనం సరిచేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అప్పుడు అతను ఏం చేశాడు? గుడారం వేశాడు. అంటే తన యొక్క జీవితాన్ని ప్రారంభించిన వాడుగా ఉన్నాడు. తన పనులు ప్రారంభించిన వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి?
అనుదిన జీవితంలో మన బలిపీఠాన్ని మనం బాగు చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, చక్కదిద్దుకోవాలి. దేవునికి మనకు మధ్యలో సంబంధం ఎట్లా ఉందో చూసుకోవాలి. మన బలిపీఠాన్ని ఏం చేయాలంటే మనం బాగు చేయాలన్నమాట. ఇసాకు చూడండి చక్కని పని చేస్తున్నాడు. ముందు తను చేసిన పని ఏంటి? బలిపీఠము కట్టాడంట. బలిపీఠాన్ని కట్టి ఆ తర్వాత ప్రార్థన చేసి ఆ తర్వాత గుడారం వేసి తర్వాత దాసుల చేత బావిని తవ్వించిన వ్యక్తి ఉన్నాడు. మనం అట్లా కాదు. మనం ఏం చేస్తాం? పొద్దున్నే లెగ్గానే ముందు ఇంటి పనులు. ముందు మనకి ఏ గుర్తొస్తాయి? లెగ్గానే అమ్మో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంట్లో పనులు హడావుడి, తర్వాత ప్రార్థన, తర్వాత వాక్యం. తీరిగ్గా ఉన్నప్పుడు బైబిల్ చదువుదాం, తీరిగ్గా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుందాం. మన పనులన్నీ ముగిసిన తర్వాత కాసేపు టీవీ కూడా చూసినాక, లేదంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ కూడా వీక్షించిన తర్వాత ఆ తదుపరి చివరిగా సమయం ఉంటే దేవునికి, లేకపోతే నిద్రకు ఉపక్రమిస్తాం మనం కదా. అట్లా ఉంటుంది మన లైఫ్ స్టైల్. కానీ ఇక్కడ చూడండి, ఇసాకు ఏం చేస్తున్నాడు? తండ్రి నడిచిన బాటలో కుమారుడు నడుస్తున్నాడు. ముందు బలిపీఠాన్ని కడుతున్నాడు. బలిపీఠాన్ని కట్టి యెహోవా నామములో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి తర్వాత అప్పుడు గుడారం వేశాడంట. ఆ తర్వాత అతని యొక్క పని వాళ్ళకి పని చెప్తున్నాడు. అతని దాసుడు బావి త్రవ్వించిరనుంది. అంటే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడు. మరి మన జీవితంలో మనం కూడా బలిపీఠాన్ని కట్టుకోవాలి. మన బలిపీఠాన్ని మనం ఎట్లా కట్టాలి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం ఇవ్వగలుగుతున్నామా? అన్నిట్లో మొదటి స్థానం. మన పనుల్లో ఏంటి? మన అనుదిన జీవితంలో అన్ని విషయాల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాలి. ఇది ఇసాకు ద్వారా మనం నేర్చుకుంటున్న, ఇసాకు బలిపీఠం ఏ విధముగా ఉందో మనం గమనిస్తున్నాం. అతను ఏం చేస్తున్నాడు? మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇసాకు బలిపీఠం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, తన జీవితంలో దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నాడు, తన పనులకు తర్వాత ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన బలిపీఠాన్ని మనం బాగు చేసుకోవాలి అంటే, మన బలిపీఠము అంటే ఈ దినాల్లో మన హృదయమే. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించాడు. మన పాపమంతటికి ప్రాయశ్చితం ఆయన చేసిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం నిజమైన బలిపీఠాలు కట్టి దహన బలులు మనం అర్పించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏ బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి అంటే, మన హృదయం అనే బలిపీఠాన్ని సరిచేసుకొని సరిదిద్దుకొని మన హృదయాన్ని దేవునితో నింపుకొని దేవుని యందు ఆనందించి, మనం ప్రార్థన చేసి దేవుని యందు ఆనందించి ఆ తదుపరి ఏం చేయాలి? మనం మన పనుల్లోకి వెళ్ళగలగాలి. మన కుటుంబ జీవితంలో మనం ముందుకు నడవాలన్నమాట. అది దేవుడు చెప్తున్న విధానం. ఇంకా మనం గమనిస్తే యాకోబు కట్టిన బలిపీఠం ఏ విధంగా ఉందో చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం మనం చూసినట్లయితే 1వ వచనంలో చూద్దాం. మనం గమనించినట్లయితే, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, దేవుడు ఇక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ఇంతకు ముందు నీ సహోదరుని ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ నువ్వు బలిపీఠం కట్టమని చెప్తున్నాడు. నువ్వు తప్పు చేసి పారిపోతున్నప్పుడు ఒకానొక ప్రదేశంలో దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు.
ఆ ప్రత్యక్షమైన ఆ ప్రదేశంలోకి మరలా నువ్వు వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టమని చెప్తున్నాడు దేవుడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనంలో కూడా చూడండి, అతడు దేవుడు చెప్పిన పని చేశాడా లేదా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనంలో అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. అతను ఎక్కడైతే దేవుణ్ణి క్షమించాలి అన్న దగ్గర నుండి దూరంగా పారిపోయాడు, ఏ స్థితిలో నుంచి అయితే పారిపోయాడు, ఎక్కడికి పారిపోతూ ఉన్నాడు, ఆ పారిపోతున్న ఆ మార్గంలో కనబడిన దేవునికి బలిపీఠం కట్టమని చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే ఆ బలిపీఠాన్ని కట్టడం లేదా, అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. దేవుడు చెప్పిన పనిని చేస్తున్నాడు అతను పారిపోతున్నప్పుడు ఎక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అక్కడ బలిపీఠాన్ని కట్టిన వ్యక్తిగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పారిపోతున్నావు, ఏ పాపంలో పారిపోతున్నావు, ఏ అవిధేయతో నువ్వు దేవుని యొద్ద నుండి పారిపోతున్నావు, ఏ బలహీనతతో నువ్వు పారిపోతున్నావు, దేవుని మాట నీకు వినబడుతున్న తరుణంలో నీకు ఎక్కడ దేవుని మాట వినపడుతుందో అక్కడే నీ హృదయం అనే బలిపీఠాన్ని దేవునికి నువ్వు కట్టాలి. దేవునికి నువ్వు కూడా బలిపీఠం కట్టడం నేర్చుకోవాలి. అంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించడం నేర్చుకోవాలి. చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. యాకోబు అన్నయ్యైన ఏశావుని మోసం చేసి పారిపోతున్న ఆ తరుణంలో యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అతనితో మాట్లాడడం జరిగింది. దేవుడు చెప్తున్నాడు, ఒకానొక సమయంలో నువ్వు పారిపోతున్నప్పుడు నేను నీకు ప్రత్యక్షమయ్యాను కదా, మరలా ఆ ప్రదేశానికి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ బలిపీఠాన్ని కట్టు అంటే అతడు ఏం చేశాడు, ఆ బలిపీఠాన్ని కట్టాడు. మరి మనము కూడా ఏ స్థితిలో పారిపోతున్నాము, ఎక్కడికి పారిపోతున్నాము? ఒక దొంగగా ఈ లోకంలో దేవునికి దూరంగా పారిపోతున్నవేమో, ఒక వ్యభిచారిగా నువ్వు ఈ లోకంలో దేవునికి దూరంగా పారిపోతున్నవేమో, ఒక మోసగాడిగా ఒక మోసగత్తిగా నువ్వు ఈ లోకంలో దేవుని నుండి దూరంగా పారిపోతున్నవేమో. ఏ యొక్క మోసంలో చిక్కుపడిపోయి మోసకరమైన జీవితంతో దేవునికి దూరంగా నువ్వు పారిపోతున్నావో, నీ స్థితి ఏమిటో నాకైతే ఏమీ తెలియదు. కానీ నువ్వు ఏ స్థితిలో పారిపోతున్నావు, ఏ శరీరాశతో పారిపోతున్నావో, ఏ నేత్రాశతో పారిపోతున్నావో, ఏ జీవపు డమ్మముతో నువ్వు పారిపోతున్నావో, ఆ స్థితిలో దేవుని మాట నీకు వినబడుతున్నప్పుడు వెంటనే దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. నీ హృదయం అనే బలిపీఠం మీద నువ్వు దేవుని పెట్టుకో, దేవుని ఆహ్వానించు. నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ హృదయం అనే బలిపీఠం మీద ఎవరు నివసించడానికి ఇష్టపడుతున్నారు? దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబుకి దేవుడు చెప్పగానే యాకోబు ఏం చేశాడు? తన బలిపీఠాన్ని కట్టాడు. ఎక్కడ అతను ఏ ప్రదేశంలో అతను పారిపోతున్నప్పుడు దేవుని యొక్క మాట అతనికి ప్రత్యక్షమైందో ఆ ప్రదేశంలో అతను ఏం చేస్తున్నాడు? లోబడి బలిపీఠాన్ని కడుతున్నాడు. మరి నువ్వు కట్టగలుగుతున్నావా? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే
మరి మోషే ఏ విధంగా బలిపీఠాన్ని కట్టాడో చూద్దాం ఒకసారి. మనం గమనించినట్లయితే నిర్గమాకాండం గమనించినట్లయితే 17వ అధ్యాయం చూసినట్లయితే 17వ అధ్యాయం నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే భక్తుడిని చూస్తున్నాం. మోషే భక్తుడు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడంట. ఆయన ఆ బలిపీఠాన్ని కట్టి దానికి ఒక పేరు పెట్టాడంట. ఏమని? యెహోవా నిస్సి అని పేరు పెట్టాడంట. యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము అని. ధ్వజము అంటే ఫ్లాగ్ అన్నమాట, జెండా అన్నమాట. ఏం జెండా అది? జయ జెండా అది. బలిపీఠాన్ని కట్టి యెహోవా ధ్వజము అని పేరు పెట్టాడంట. చూడండి ఎంత చక్కని మాట. మనం కూడా మన హృదయాల్ని సరిచేసుకొని సరిదిద్దుకొని మనము కూడా మన హృదయం అనే ఆ బలిపీఠం మీద మనం కూడా యెహోవా నిస్సి అనే ఆ యొక్క జెండాని మనం పాతాలి. మన యొక్క భక్తి జీవితంలో మనము కూడా ఏం చేయాలంటే మన హృదయం అనే బలిపీఠాన్ని సరిచేసుకొని సరిదిద్దుకొని చక్కదిద్దుకొని మన హృదయం అనే బలిపీఠం మీద దేవుణ్ణి ఆహ్వానించి, ప్రభువైన యేసుక్రీస్తుని ఆహ్వానించి ఆ బలిపీఠం మీద ఆయన కూర్చోబెట్టుకోవాలి. ఎందుకు? ఆయన్ని దహించడానికి కాదు, ఆయన మనలో ఉంచుకొని మనం ఇంకా 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 ప్రజ్వరిల్లడానికి, ప్రకాశించడానికి, జయం పొందడానికి. ఇక్కడ ఊరికే మోషే భక్తుడు బలిపీఠాన్ని కట్ల. అక్కడ ఒక యుద్ధం జరిగింది, అమాలేకీయులతో యుద్ధం జరిగింది. మోషే నాయకత్వంలో యెహోషువ అమాలేకీయులతో యుద్ధము చేయడానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది ముమ్మరంగా. ఆ యుద్ధం జరుగుతున్న సందర్భంలో మనం గమనించినట్లయితే 10వ వచనంలో, నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ యెహోషువ అమాలేకీయులతో యుద్ధం ఆడను అని ఉంది. అదే మరి 11వ వచనంలో మోషే ఏం చేశాడు? ఏం చేసి మరి బలిపీఠాన్ని కట్టాడు అక్కడ అంటే, అక్కడ గమనించినట్లయితే 11వ వచనంలో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూసావా? నువ్వు చేతులు ఎత్తినంతసేపు కూడా, దేవుని తట్టు నీ చేతులు ఎత్తినంతసేపు నీకు జయమే. మోషే తన చేతులు పైకెత్తినప్పుడల్లా ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులు కిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. అంటే ఏంటనమాట? చేతులు మనం అంటే ఎక్కువసేపు ఎత్తి వంచలేము. అందుకని ఏం చేశాడు? తన చేతులు అలా నిలిచి ఉండే విధంగా అక్కడ ఇద్దరు సహాయం అందించిన వ్యక్తులు ఉన్నారు. ఒక బండని ఆయన చేతుల ముందు పెట్టారు. ఆ బండకు ఆనించి ఆ చేతులను అలాగే ఉంచాడు. ఆయన ఎంతసేపు ఉంచాడంటే చూడండి, 12వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ లైన్లో, అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. సూర్యుడు అస్తమించే వరకు. ఎందుకు సూర్యుడు అస్తమించే వరకు అంటే, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆపేయాలి, చీకటి పడితే యుద్ధం చేయరు, మళ్ళా రేపొద్దునే మళ్ళీ యుద్ధం. అంటే ఆ యుద్ధంలో జయం వచ్చే వరకు కూడా ఏం చేశాడు మోషే? తన చేతులు చాపే ఉంచాడంట. మనము కూడా మన బలిపీఠాన్ని సరిచేయాలి అంటే, సరిదిద్దాలి అంటే, మనలో ఉన్న లోపాలన్నింటినీ దేవుని ఎదుట ఏం చేయాలి? కుమ్మరించాలి. దేవునికి మనకి మధ్యలో ఏది అడ్డుగా ఉందో, ఏ అవిధేత అడ్డుకుందో, ఏ పాపం అడ్డుకుందో, ఏ అజ్ఞానం అడ్డుకుందో, దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డుగోడ ఏమిటో అది పడిపోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు జయం పొందడానికి మోషే ఏం చేశాడు? చేతులు ఎత్తిన వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా ఏం చేయాలి? మన చేతులు దివారాత్రులు దేవుని వైపు ఎత్తాలి.
మనం చేతులెత్తి ఉంచలేకపోతున్నామా? దేనికో దానికి ఆనించుకోవడమే. పైకెత్తి చేతులు దేనికో దానికి ఆనించాలి. మోషే ఏం చేశాడు? చేతులు నిలబడి ఉండడానికి ఒక రాయిని సపోర్ట్ చేసుకున్నాడు. మనం కూడా ఏదో ఒక వస్తువుని ఆధారం చేసుకొని మనం ఏం చేయాలి? మన చేతులు దేవుని తోటి ఎత్తగలగాలి. అప్పుడే మన యొక్క నిజ జీవితంలో మన జయాన్ని మనం చూడగలుగుతాం. మనం ఎంతగా దేవుని పైన ఆధారపడతామో అంతగా జయాన్ని చూడగలుగుతాం. ఎప్పుడైతే చూడండి జయం వచ్చిందో అప్పుడు దేవునికి యొక్క మోషే భక్తుడు ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. ఆ బలిపీఠాన్ని కట్టి అక్కడ ఆ బలిపీఠానికి ఏమని పేరు పెడుతున్నాడు అంటే యెహోవా నిస్సి అని పేరు పెడుతున్నాడు. నిస్సి అంటే ధ్వజము అని. ధ్వజము అంటే మనకి అంటే తెలుగు భాష అర్థం కాదు, ఫ్లాగ్ అనమాట, జెండా అనమాట. ఏమి జెండా? ఈ జెండా అంటే జయ జెండా అనమాట. మనం కూడా ఏం పెట్టాలి? మనం కూడా జయ జెండా ఎత్తాలి. మన యొక్క బలిపీఠం మీద మనం ఏం పాతాలి? జయ జెండా పాతాలి. ఎవరి పక్షంగా? దేవుని పక్షంగా మనం పాతగలిగి ఉండాలి. చూడండి ఎంత చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బలిపీఠాన్ని మనం సరి చేసుకోవడమే కాదు, ఇంకేం చేయాలి అంటే ఆది కాండంలో మనం గమనించినట్లయితే 28వ అధ్యాయం మనం చూసినట్లయితే మన బలిపీఠాన్ని మనం సరి చేసుకొని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆది కాండం 28వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ 18వ వచనంలో ఉంది. 18వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ చూడండి చక్కని మాట. పరలోకపు గవిని ఇదే అనుకోనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. సరే, అతను ఏమనుకున్నాడు? ఇది ఈ పరలోకపు గవిని ఇదే అనుకోనేను. ఎందుకు అతను పరలోకపు గవిని ఇదే అనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఇదే అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళెను. 11వ వచనం, ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు అంట. ప్రయాణమే వెళ్తున్నాడు, చీకటి పడింది, ఓ చోట ఆగాడు. అక్కడ ఒక రాళ్ళ కుప్ప ఉంటే ఆ రాళ్లలో ఒక రాయి తీసుకొని ఆ రాయిని తలగడగా చేసుకొని పడుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కళ వచ్చింది. ఏం కళ అంటే మనం గమనించినట్లయితే 12వ వచనంలో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచి దిగుచుండేది. చూసారా, ఇతనికి ఒక మంచి కళ వచ్చింది. ఏం కళ? దూతలు ఎక్కుతా ఉన్నారంట, దిగుతా ఉన్నారంట. చక్కని కళ కదా. అయితే అతను నిద్ర లేచి అప్పుడు అనుకుంటున్నాడు, ఇదిగో ఇది ఖచ్చితంగా పరలోకపు గవిని. ఇది ఎందుకని? దేవుని యొక్క దూతలు ఎక్కుతా ఉన్నారు, దిగుతూ ఉన్నారు. నాకు కూడా చిన్నప్పుడు నాకు కూడా ఇలాగే ఒక కళ వచ్చింది. ఇది చదువుతుంటే నా కళ నాకు గుర్తొస్తుంది. మా ఇంటికి తర్వాత ఆకాశానికి ఒక నిచ్చెనేసి ఉందంట. ఆ నిచ్చెనేసి ఉంటే ఆ నిచ్చెనలో నిచ్చెన మీద నుండి దూతలు ఎక్కుతూ ఉన్నారంట, దిగుతూ ఉన్నారంట. దేవుడు నాకేం చెప్పాడంటే ఇది ఒక బెతెస్తా కోనేరని చెప్పాడు దేవుడు నాకు. ఈ కళ ఇది చదువుతుంటే నా కళ నాకు గుర్తొచ్చింది అనమాట. అందుకే నాకు కూడా నవ్వు వచ్చింది. ఇక్కడ చూడండి, ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది ఖచ్చితంగా పరలోకపు గవిని అంటున్నాడు ఆయన. అని ఏమన్నాడు? తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అది నూనె పోసెను. మన బలిపీఠాన్ని మనం సరి చేసుకొని మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మతో నింపబడేటట్లుగా దేవుని మనం ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. నూనె పరిశుద్ధ ఆత్మకు గుర్తుగా ఉంది. ఇతడు ఆ రాయి తీసి రాయి మీద ఏం పోసాడు? నూనె పోసాడంట. మనం కూడా మన ఆత్మీయ జీవితాలను మనం సరి చేసుకొని
దేవునికి మనకి మధ్యలో అడ్డుగోడలన్నిటినీ కూడా దేవుని రక్తంతో మనం కడిగేసుకొని వాటిని శుభ్రంగా మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని శుభ్రం చేసుకొని ఏం చేయాలి అంటే దేవుని ఆత్మతో నింపమని దేవుని మనం అడగాలి. ఎంతగా దేవుని ఆత్మతో మనం నింపబడాలి అంటే సమృద్ధిగా నింపమని అడగాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, నేను సమృద్ధిగా దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాను అంటాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని అడగాలి, దేవా నా హృదయం అనే బలిపీఠాన్ని సరిచేసి నన్ను పూర్తిగా సమృద్ధిగా. ఇప్పుడు గ్లాసులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ గ్లాసులో నీళ్లు సగం తీసుకుంటే సమృద్ధిగొని అంటామా? లేదా పావంతు గ్లాస్ తీసుకుంటే సమృద్ధిగొని అంటామా? గ్లాస్కి కొంచెం హెల్తీగా తీసుకుంటే, ఇంత గ్లాసులో ఇక్కడ వరకు తీసుకుంటే సమృద్ధిగా ఉన్నట్ట కాదు. అది నిండుగా ఉందని ఎట చెప్పగలము? గ్లాస్ అంచు వరకు నింపాలి దాన్ని. అంచులు నిండి పొర్లి పారుతా ఉంటే అప్పుడు నిండుగా ఉన్నట్టు లెక్క. అంటే ఏంటనమాట, మనము కూడా సమృద్ధి అయిన ఆత్మతో, కొరత లేని ఆత్మతో, కొదువు లేని ఆత్మతో, సంపూర్ణంగా దేవుడు తన ఆత్మతో మనం నింపునట్లుగా దేవుని మనం ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే హోషియా గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ఈ దినాల్లో మన బలిపీఠాలు ఎలా ఉంటున్నాయి అంటే ఒకసారి చూద్దాం. హోషియా గ్రంథం 10వ అధ్యాయం చూద్దాం. హోషియా గ్రంథం 10వ అధ్యాయం మనం గమనించినట్లయితే 8వ వచనంలో చక్కని మాట ఉంది. ఈ రోజుల్లో మన హృదయం అనే బలిపీఠాలు ఎలా ఉంటున్నాయి అంటే చక్కని మాట ఇచ్చాడు భక్తుడు. హోషియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో 2వ లైను, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. బాబా, ఏం పెరుగుతున్నాయి మన బలిపీఠాల మీద అంటే ముండ్ల చెట్లు పెరుగుతున్నాయి అంట, కంపలు పెరుగుతున్నాయి అంట. అంటే ఏంటనమాట? ఐహిక విచారం, ధనమోసం, ఈ లోక విచారాలు, ఈ లోకంలో ఉన్న శ్రమలు, కష్టాలు, బాధలు, లోకభారం అంతా మన నెత్తి మీద ఉన్నట్లే మనం అయిపోతున్నాం. మన బలిపీఠాలు ఎలా ఉంటున్నాయి అంట? ముండ్ల కంపలతో నిండిపోయిందంట. దేవుడు చెప్తున్నాడు, నా మాట కాదు, ముండ్ల చెట్టులను కంపయు వారి బలిపీఠం మీద పెరుగును. మరి మన బలిపీఠాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? నీ బలిపీఠం ఏ విధంగా ఉంది ఈరోజు? నీ హృదయం అనే బలిపీఠం మీద నువ్వు ఎవరిని పెడుతున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు పెట్టుకుంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు అవుతావు. అంటే ఆశీర్వదించబడిన వ్యక్తి అవుతావు. లేదు, యేసు ప్రభుని పెట్టుకుంటే నా బాధలు తీరుతాయా, నా కష్టాలు తీరుతాయా, నా సమస్యలు తీరుతాయా, నా ఇబ్బందులు తొలగిపోతాయా అని నువ్వు అనుకోవచ్చు. ఖచ్చితంగా యేసు ప్రభుని నీ హృదయం అనే బలిపీఠం మీద నువ్వు పెట్టినప్పుడు ఆయన నీ ప్రతి భారాన్ని మోసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన నీ ప్రతి బరువును మోసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన నీ సమస్యలు తీర్చే తండ్రిగా ఉన్నాడు. నీ హృదయం అనే బలిపీఠం మీద ముండ్ల చెట్లు కాదు నువ్వు పెట్టాల్సింది, కంపలు కాదు నువ్వు పెట్టాల్సింది. నువ్వేం పెట్టాలి? యేసు ప్రభుని పెట్టుకో. ఆయన మన ప్రతి భారాన్ని తెచ్చగలిగిన తండ్రి, మన ప్రతి బరువును తెచ్చగలిగిన తండ్రి. యేసు ప్రభుని నా హృదయంలో పెట్టుకుంటే నాకు ఉద్యోగం వస్తుందా, నా పరిస్థితులు బాగుంటాయా అని మనం అనుకుంటాం. ఒకసారి యేసు ప్రభుని పెట్టుకొని చూడు, నీ స్థితి ఎట్లా ఉంటుందో అప్పుడు నాకు చెప్పు. మనలో ఉన్న ఐహిక విచారాలన్నింటినీ మనం ఏం చేయాలి? పక్కన పెట్టాలి, విడిచిపెట్టాలి. నాకొద్దయ్యా ఈ భారాలు వేయి, నాకొద్దునైనా. మన భారాన్ని మనం మోసుకోలేము. మన భారాన్ని ఎవరు మోస్తే మనకు తేలిగ్గా ఉంటుందంటే దేవుడు మోస్తేనే తేలిగ్గా ఉంటుంది.
మన బలిపీఠం మీద ఎవరుంటే మన జీవితము సాఫీగా ముందుకు సాగుతుంది అంటే ఆ బలిపీఠం మీద యేసు ప్రభువు ఉన్నప్పుడు మాత్రమే అది సులువుగా ఉంటుంది. మన బలిపీఠం మీద మనం దహన బలులు, సమాధాన బలులు అర్పించాలి దేవునికి. మనలో ఉన్న పాపాన్ని దహించే విధముగా, దేవునితో మనం సమాధాన పడే విధంగా మన బలులు ఉండాలి. ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. కానీ మన యొక్క హృదయం అనే బలిపీఠం మీద ముండ్ల చెట్లు, కంపలు ఉంటే మనం ఏ మేలు చూడలేం. నేను ప్రార్థన చేశానండి, నువ్వు ప్రార్థన చేసినా నీ మనసు నిండా ఈ ముండ్ల చెట్లు, కంపలే ఉంటే ప్రార్థన చేసిన ఫలితం ఉండదు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి మన యొక్క భారాన్ని ఎవరికి విడిచిపెట్టాలి? దేవునికి విడిచిపెట్టాలి. మన బలిపీఠం మీద ఎల్లప్పుడూ కూడా పవిత్రతనే మనము పవిత్రతతోనే మన హృదయాన్ని నింపాలి. మన యొక్క బలిపీఠం మీద ఎప్పుడు కూడా పరిశుద్ధతే ఉండాలి. నోవహు ఏం చేశాడు? పవిత్ర జంతువుల్ని, పక్షుల్ని బలర్పించాడు, దహన బలి అర్పించాడు. అందువల్ల ఆ దహన బలి యేసుప్రభుకి, యెహోవా దేవునికి ఎట్లా ఉంది? ఇంపైన సువాసనగా ఉంది. మనం కూడా మన హృదయం అనే బలిపీఠం మీద పరిశుద్ధతని దేవునికి దహన బలిగా ఇవ్వాలి. మనం సమాధాన బలి ఏమివ్వాలి? మనం కూడా మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క నడవడి ద్వారా, మన అనుదిన జీవితం ద్వారా మనం ఏమి ఇవ్వాలంటే దేవునికి అన్నిట్లో, సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను కలిగి, పరిశుద్ధత అనే బలిపీఠాన్ని నువ్వు కట్టుకొని దేవుని నీ హృదయం అనే బలిపీఠం మీద నువ్వు నింపుకున్నప్పుడు నీ జీవితంలో వచ్చే ఆనందం అంత ఎంత కాదు. ఇక్కడ దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. మరి ఇక్కడ చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే రోమ 12 అధ్యాయం 1వ వచనంలో చక్కని మాట ఉంది. ఇంకొక మాట మనం చెప్పి ముగించుకుందాం. రోమ 12 అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, రోమా పత్రిక మన యొక్క బలిపీఠాన్ని మనం ఎలా కట్టుకోవాలో దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. దేవుడు మరి మనం ఏ విధంగా దహన బలి అర్పించాలి అంటే ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని భాషలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మనం ఎలాగా మనం దహన బలి దేవునికి అర్పించాలి అంటే, మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలంటే ఎలాగా? సజీవ యాగముగా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవునికి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో. నువ్వు ఏ పాపంలో ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వున్న పాపంలోనే దేవుని దగ్గరికి రా. నువ్వున్న స్థితిలోనే దేవుని దగ్గరికి రా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దరిద్రతలో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? అందరినీ అపహాస్యం చేసే స్థితిలో ఉన్నావా? పాపంలో నశించిపోతున్నావా? పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు దేవుని దగ్గరికి రా. సంపూర్ణంగా సజీవయాగముగా నువ్వు దేవునికి సమర్పించుకో. దేవుడు కోరే దహన బలి అది. మనల్ని మనం సంపూర్ణంగా ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవడమే మనం ఇచ్చే దహన బలి. దేవుడు కోరుకున్నట్లుగా మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే, చూడండి, ఆ యొక్క దేవునికి మనము ఏ విధంగా బలి అర్పించగలుగుతామంటే, మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఇంకా ఏ విధమైన బలిని మనం అర్పించగలుగుతామంటే, 2 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే 18వ వచనంలో ఉంది, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని
ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణంగా సజీవయాగముగా దేవునికి దహన బలిగా మనల్ని మనం అర్పించుకుంటామో అప్పుడు మనము దేవునికి సమాధాన బలిని కూడా అర్పించగలుగుతామంట. ఎట్లా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్తము దేవుని వలనైనవి, ఈ లోకంలోనే అన్ని కూడా ఎవరివి? దేవునివే. అయితే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మనలను ఎవరి ద్వారా సమాధానపరుస్తున్నాడంట? క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుంటున్నాడంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు మనం ఉన్నాం. దేవుడు ఏర్పరచుకున్న దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవకులు ఉన్నారు. ఎవరికి మధ్యలో? తండ్రి అయిన దేవునికి ఈ లోక ప్రజలకు మధ్యలో క్రీస్తు రాయబారులుగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క సేవకులు ఉన్నారు. వారేం చేయాలి? ప్రజల్ని ఎవరితో సమాధానపరచాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రజల్ని దేవునితో సమాధానం కలిగి ఉండునట్లుగా మనం ఏం చేయాలి? ప్రజల్ని దేవునితో సమాధానపరిచే వారముగా ఉండాలి. ఆ సమాధానపరచు పరిచర్యని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకము దేవునితో సమాధానం లేని స్థితిలో నశించిపోతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి, ఈ లోకానికి తండ్రి అయిన దేవునికి మధ్యలో సమాధానము కలుగునట్లుగా కుమారుడైన యేసుక్రీస్తుని ఉపయోగించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు తన పనిని ముగించుకొని శిలువ మరణం పొంది తిరిగి లేచి తండ్రి అయిన దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సమాధానపరచు పరిచర్య ఎవరికి అనుగ్రహించాడు? నీకు నాకు అనుగ్రహించాడు. మనం ఏం చేయాలి? ప్రజలు దేవునితో సమాధానం కలిగి ఉండులాగున మనము వారిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తులుగా ఉండాలి. క్రీస్తు రాయబారులుగా మనము దేవుని పక్షంగా పనిచేసే వారంగా ఉండాలి. మనం దేవునితో సమాధానం కలిగి ఉంటున్నట్లుగా సమాధాన బలి ప్రజలు దేవునికి అర్పించులాగున మనము దేవుని పక్షంగా నిలబడి దేవునితో ప్రజలందరూ కూడా సమాధానపరచుకున్నట్లుగా క్రీస్తు రాయబారులుగా మనం పనిచేయవలసిన వ్యక్తులుగా ఉన్నాం. మరి ఈ దినాన నీ పని బాధ్యత నువ్వు గుర్తించగలుగుతున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు తన పని బాధ్యతను గుర్తించి తండ్రి అయిన దేవునితో ప్రజల్ని సమాధానపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ దినం నీ బాధ్యత ఏంటి? నీ పని ఏంటి? నువ్వేం పని చేస్తున్నావు? ప్రజల్ని దేవుని యొద్దకు నడిపిస్తూ దేవునితో సమాధాన పడే విధముగా వారిని ముందుకు నడిపించగలుగుతున్నావా? సమాధాన బలి ప్రజలు అర్పించులాగున దేవుని పక్షంగా నువ్వు నిలబడగలుగుతున్నావా? మనల్ని మనం గమనించుకోవాలి. దేవుడు మన ముందు మనకు ఒక బాధ్యతను పెట్టాడు. దేవుడు ఏంట బాధ్యత? మన ముందు ఎంతో మంది ప్రజలు నశించిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు నశించిపోతున్నాయి. ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కోసం మనం కష్టపడలేం. కానీ మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో వారు నశించిపోకుండా దేవునితో సమాధానముగా జీవించలాగున దేవుని కొరకు వారు బ్రతుకులాగున నువ్వేం చేయాలి? క్రీస్తు రాయబారిగా వారి కోసం కష్టపడాలి. దేవుని కొరకు కష్టపడటం ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా దేవునితో ప్రజల్ని సమాధానపరుస్తూనే ఉన్నాడు. దేవుని పక్షంగా నిలబడి ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. దేవునితో మనము ప్రజల్ని ఐక్యపరచగలిగిన వారముగా క్రీస్తు రాయబారులంగా మనం పని చేయగలగాలి.
అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాలి. క్రీస్తు రాయబారులుగా మనం పనిచేసేటప్పుడు ఏం చేయాలి? మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి. అప్పుడే క్రీస్తు రాయబారులుగా మనం జీవించగలం. దేవునితో ప్రజలు సమాధాన పడాలి అంటే ముందు నీలో ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి ఎప్పుడు కూడా ఆయన ఏకాంతంగా మొరపట్టడానికే శ్రద్ధ చూపించేవాడు అంట. అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం, కొండపైకి వెళ్ళి ప్రార్థన చేయడం, ఏకాంతంగా మొరపెట్టడం నేర్చుకోవాలి. మనం క్రీస్తు రాయబారులుగా సమాధాన బలి ప్రజలు అర్పించాలి అంటే, వారు దేవునితో సమాధానం కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో బహుగా మొరపెట్టగలిగిన వారం ఉండాలి. ఎవరి పక్షంగా? ప్రజల పక్షంగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ప్రజల పక్షంగా విజ్ఞాపన చేశాడు, ఆ ప్రజల మధ్యలో వచ్చిన తెగులు ఎట్లా నిలిచిపోయిందో ఒకసారి చూద్దాం. మనం గమనించినట్లయితే యోహాను సువార్త, చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే 41వ వచనం చూద్దాం. 41వ వచనం, 42వ వచనం కూడా చూద్దాం. వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అక్కడున్న వారి పక్షముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చూడండి, వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థన చూస్తున్నాం మనం అక్కడ. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తుకే ప్రార్థన అవసరమైతే మరి మనకెంత అవసరం ప్రార్థన? కన్నుల పైకెత్తి ప్రార్థన చేస్తాడంటే యేసు ప్రభు, తండ్రి, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అక్కడ ఒక సంఘటన జరిగింది. మరియా మార్తల సహోదరుడు అక్కడ చనిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. చనిపోయి కూడా 4 రోజులు అయింది. 4వ రోజుకి ఏమవుతుంది? కుళ్ళిపోతూ ఉంటారు. అంటే కుళ్ళిన పరిస్థితిలో అతను ఉన్నాడు. అక్కడ సమాధి చేయబడిన పరిస్థితిలో ఉన్నాడు. రాయి వేసేసిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ రాయి యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ రాయిని అక్కడున్న వారు తొలగించడం జరిగింది. ఆ రాయి తీసేసినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇక్కడ చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే 42వ వచనంలో, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. మనం కూడా ఇది ఎరగాలి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎవరి కోసం ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు ఖచ్చితంగా అనే ఖచ్చితమైన మనసు మనం కలిగి ఉండాలి. దేవుడు నా ప్రార్థన వింటాడో వినడు, నా ప్రార్థనకి జవాబు ఇస్తాడో ఇవ్వడు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా, ఈ కార్యాలు జరుగుతాయో లేదు అనే సంశయమైన మనసు మాత్రం మనకు అస్సలు వద్దు. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, నా మనవి విన్నందుకు నీకు స్తుతులయ్యా అని చెప్తున్నాడు దేవుడు. అక్కడ జరిగింది ఏంటంటే మనం గమనించినట్లయితే చూడండి 44వ వచనంలో, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చూసారా, అతనికి ఉన్న తెగులేంటి? ఇక్కడ లాజరుకున్న తెగులేంటి? చనిపోయిన స్థితిలో ఉన్నాడు. శరీరం అంతా కూడా మృతమైన స్థితిలో ఉన్నాడు. ఆ మృతమైన శరీరంలోకి అతనిలోకి ఏమొచ్చింది? మరలా జీవం వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు మనలోకి వస్తాడో మన ఇంట్లో ఉన్న తెగులు నిలిచిపోతుంది. దేవుని స్తోత్రం. మరి మనము
ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తూ ఉంటామో, మన బలిపీఠాన్ని సరిచేసుకొని దేవుని ఎదుట మనం దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తూ ఉంటాము, మన మధ్యలో ఉన్న తెగులు ఏమవుతుంది? ఖచ్చితంగా నిలిచిపోద్ది. మనం ఏం చెప్పాలి? దేవా, నా మనవి నువ్వు విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఎప్పుడు దేవుని స్తుతించడం? అన్ని పరిస్థితులు బాగుంటే కాదు. ఏ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడే మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విషమ పరిస్థితుల్లో దేవుని స్తుతించు. అక్కడ ఏమవుతుంది? ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు ఏ తెగులతో బాధపడుతున్నావో, ఏ సమస్యలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ కష్టంలో నలిగిపోతున్నావు, ఏ ఇబ్బందులు నలిగిపోతున్నావో, ఆ సమస్య నుంచి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఆ తెగులు అంతటితో ఏమవుతుంది? నిలిచిపోద్దంట. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న పని కూడా అదే. ఏం చేస్తున్నాడు యేసయ్య అంటే, ప్రభా, నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా అంటున్నాడు. మరి మనం కూడా ఏం చేయాలి? దేవా, నా మనవి వింటున్నందుకు నీకు వందనాలయ్యా, నీకు థ్యాంక్స్ యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ చెప్పడం అనమాట. యేసయ్య, నా ప్రార్థన వింటున్నందుకు నీకు వందనాలు ప్రభు, నా నిండు వందనాలు యేసయ్య అని చెప్పాలి. మనం ఏ విషయంలో దేవుని పైన ఆధారపడుతున్నామో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా యెహోవా నామమున బలిపీఠం కట్టి ఏం చేస్తున్నాడు? దహన బలులు, సమాధాన బలులు అర్పించి దేశం కొరకు విజ్ఞాపన చేసినప్పుడు ఆ తెగులు ఏమైపోయింది? నిలిచిపోయింది. చూసారా? అక్కడ వచ్చిన తెగులు ఏంటి అంటే, ప్రజల్ని లెక్క పెట్టడం దేవుని చిత్తం కాదు, కానీ ప్రజల్ని లెక్క పెట్టాడు ఆయన. దాని ద్వారా ఏమొచ్చింది? ఒక తెగులు ఆ యొక్క దేశం మీదకి రావడం వల్ల చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. మరి ఆ తెగులు నిలిచిపోవడానికి అతను చేసిన పని ఏంటంటే, దేవుని నామంలో బలిపీఠాన్ని కట్టాడు. సరే, మనము కూడా మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? మనుషులను ఆశ్రయిస్తాం, లేదంటే డాక్టర్లను ఆశ్రయిస్తాం. మనుషులు కాదు, డాక్టర్లు కాదు, మనం ఎవరిని ఆశ్రయించాలి? పరలోకపు తండ్రిని ఆశ్రయించాలి. మన బలిపీఠాన్ని మనం కట్టాలి. బలిపీఠాన్ని కట్టినప్పుడు ఏమవుతుంది? మన హృదయం సరిచేయబడినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. మన మధ్యలో ఉన్న తెగులు ఏమవుతుంది? ఖచ్చితంగా నిలిచిపోతుంది. దావీదు భక్తుడు దేవునికి బలిపీఠాన్ని కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించినప్పుడు, దహన బలి అంటే ఇందా మనం చెప్పుకున్నాం, మనల్ని మనం సజీవ యాగముగా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడమే దహన బలి అంటే. సమాధాన బలి అంటే చెప్పుకున్నాం మనం, దేవునికి ప్రజలకు మధ్యలో మనం మధ్యవర్తిగా ఉండి ప్రజల్ని ఏం చేయాలి? దేవునితో సమాధాన పడే విధంగా మనం ముందుకు నడిపించగలిగిన నాయకులుగా తయారవ్వాలి మనం. అది సమాధాన బలి. అట్లా దహన బలి, సమాధాన బలి అర్పించి మరి దేవుని దేశం కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు, మన కుటుంబంలో ఉన్న తెగులు, మన దేశంలో ఉన్న తెగులు, మన ప్రజల మధ్యలో ఉన్న తెగులు ఆగిపోతుంది. దేవుడు ఎంతో చక్కని మాటలు ఈ దినాన దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. మరి ఆ మాటలు మనం గ్రహించుకొని మనం ఏం చేయాలి? మనము దేవుని ఎదుట ఉన్నతమైన వ్యక్తులుగా కనబడులాగున దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మన బలిపీఠాన్ని మనం సరిచేసుకుని దేవుని యొక్క ఉన్నత కార్యాలు మనం కూడా చూచిలాగున దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మీ అందరికీ నా వందనాలు. Thank you.